సాహితీ మిత్రులకు, పుస్తక ప్రేమికులకు స్వాగతం. విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కవిత డాక్టర్ గీతాంజలి రాసిన ఇల్లొక పుస్తకం. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా గీతాంజలి గారి కవిత ఎంతో హృదయంగా ఉంది. మీరు కవితను అశాంతం వినండి. చాలా చిన్నదే, కేవలం 4-5 నిమిషాల్లో ఈ కవిత్వం పూర్తవుతుంది. కానీ ఈ కవిత పూర్తయ్యేటప్పటికీ మీ హృదయమంతా పుస్తకం పట్ల ప్రేమతో ఉప్పొంగుతుంది. పుస్తకాన్ని హృదయానికి హత్తుకుంటారు. ఇల్లొక పుస్తకం కవిత వినండి. కవి డాక్టర్ గీతాంజలి. ఇల్లొక పుస్తకం. పుస్తకమా, నువ్వంటే మరణం వరకు జరగని ప్రేమ. నీలో ఏ పేజీ తిప్పినా కమ్మటి కాగితపు పరిమళం వెన్నంటి. మానవ దుఃఖానంతాల తడి అంటిన అక్షరాల వర్షం కురుస్తుంది లోపల. ఇంటి గోడల్లోని అలమరాల్లో నిశ్శబ్దంగా టీవీగా రంగురంగుల్లో కొలువైన నువ్వు. నీలో ఒక రాగం, ఒక విలయం, ఒక సముద్రం. చుక్కల అక్షరాలను మెరిపించే నువ్వో ఆకాశం. ఇల్లు నిన్ను మనిషిని మోస్తున్నట్లే భరిస్తుంది. హఠాత్తుగా ఇల్లే అనేక పుస్తకాలుగా మారిపోయి గది గదిలో, దేహం లోపలి గుండెలా, గోడల్లోపలి అలమరల్లో ఒదిగిపోతుంది. మూసుకున్న గది తలుపుని పుస్తకం అట్టలా తెరిచి జరిగే కథని చూస్తూ ఇల్లే పుస్తకం రాస్తుంది. ఇల్లే కవితలల్లేస్తుంది. మనుషుల్ని మరణం వరకు చదివిన ఇల్లు తానే ఒక సాక్షి పుస్తకంగా మారిపోతుంది. అమ్మా నాన్నలు వాళ్ళంతట వాళ్లే ఒకరినొకరు పుస్తకాలుగా చదివే మనుషులుగా మారిపోతారు. చాలాసార్లు పుస్తకాలు మనుషుల వాసన వేస్తాయి. నానమ్మ చెప్పే కథల పుస్తకం మాగిన పండు లాంటి పరిమళంతో, రాలబోయే వృద్ధ పుష్పంలోని ఎండిన తనంలా అచ్చం నానమ్మలా ఉంటుంది. అమ్మ చెప్పే రాసే కథల పుస్తకం ఒక సముద్రంలా, విరిగిన రెక్కల్లాంటి కాగితాల రెప్పరెప్పలతో అలజడి పుట్టిస్తాయి. ఇక నాన్న అమ్మను పుస్తకంలా చదవాలనుకున్నప్పుడు అమ్మ సముద్రమై నాన్నని ముంచెత్తుతుంది. సముద్రమంతా అమ్మ కన్నీటి వేడి. నాన్న భయంతో పారిపోతాడు. నాన్న చాలాసార్లు అప్పుల భారం మోయలేని వేదనల కథల పుస్తకం అయిపోతాడు. ఆడపిల్లవని నాన్న గడప దాటవద్దన్నప్పుడు ఇల్లు అలమర తెరచి చలాన్ని, టోనీ మారిసన్ను, మాయా ఏంజలోని, సైమన్ డి బివాయిర్ని, కమలా దాస్ని నీ దోసిట్లో పోస్తుంది. పరిగెత్తే కాళ్ళు మొలవటం కోసం. ఇంట్లో బయట అదనపు గంటల శ్రమ దోపిడీని ఎదిరించటానికి నాన్నకి అమ్మకి మార్క్స్ క్యాపిటల్ పుస్తకాలని ఒడిలో నింపుతుంది. ప్రేమలో ఊపిరాడక, ప్రేమలేఖ రాయటం రాక తల్లడిల్లే ప్రేమికులతో చలం ప్రేమలేఖల్ని మైమరుపుతో చదివిస్తుంది. అవే ఇంటి గోడల అలమారలు పసిపిల్లల సుగంధంతో పసివాడుతాయి. చందమామల్ని, భూగోళాన్ని, అరణ్యాలను, పక్షుల పాటల్ని, పూల తోటలని, ఇసుక దిబ్బల్ని, చిన్ని చిన్ని ఇళ్ళని, బొమ్మలని నింపుకునే కథల్ని పిల్లల మీదకు వెదజల్లుతాయి. ఇల్లప్పుడు పిల్లల గలగల నవ్వులతో మ్రోగే ఒక తబలా అయిపోతుంది. మనుషులే పుస్తకాలైన ఇల్లు ఒక లైబ్రరీగా మారిపోతుంది. గోడలు పుస్తకాలను మోసే మేస్త్రీలు. మంచాన పడ్డ నానమ్మకో తాతయ్యకో పుస్తకాన్ని చదివి పెట్టటం. అది ఖురాను,
బైబిలో, భగవద్గీతో ఏదైతేనేం అదొక హృదయ బంధం. ఎలా వస్తాయో పుస్తకాలు ఇంట్లోకి అతిథుల్లా వచ్చి ఇంటికే యజమానులవుతాయి. నీకు నీ బాల్యపు టీచర్లవుతాయి, గద్దిస్తాయి. నిన్ను కన్న అమ్మ నాన్నలు ఎక్కడని ఇల్లంతా మూల మూలల్లో వెతుకుతాయి. నీ ఇల్లాలితో నీ తీరుతెన్నులను ప్రశ్నిస్తాయి. నీ రంగు రూపాల్ని మార్చేస్తాయి. నీలోని చీకటి నీడలకు సూర్యఛాయలను అద్దుతాయి. నిన్ను మానవీకరిస్తాయి. ఇల్లు గది గదిలో తొంగి చూస్తూ మనుషులనే పాత్రలుగా మలిచి పుస్తకాల్లోకి పంపిస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. పాత్రలు మూర్ఛనలు పోయే ముగింపు కూడా ఇస్తుంది. ఇల్లే పుస్తకం రాసే కథయిత్రిగా, స్టోరీ టెల్లర్గా మారిపోతుంది. ఏ పేజీని కూడా చింపనివ్వదు. పుస్తకం విరిగిన ఆడపిల్ల రెక్కలని కలిపి కుట్టి ఆకాశంలోకి ఎగరేస్తుంది. చందమామని దగ్గర చేస్తుంది. పుస్తకం యంత్రం కాదు. పుస్తకంలో ఇంట్లోలా గదులు, తలుపులు, కిటికీలు, తెరలు, మెరిసే నేల, అలజడిగానో ఆనందంగానో తిరగాడే మనుషులు ఉంటారు. చీకటి వెలుగులు, తుఫానులు, భూకంపాలు ఉంటాయి. పుస్తకంలో ఇంటి మూలనో, పెరట్లోనో, డాబా మీదో ఏడిచే మనుషులు ఉంటారు. మౌనంగా ప్రేమించే మనుషులు ఉంటారు. మనోదేహాలను యుగాలుగా త్యాగం చేసే అమ్మా నాన్నలుంటారు. అందుకే యంత్రాలను పక్కన పెట్టి పుస్తకాలను నీ దగ్గర పెట్టుకో. కాగితాలలోని పదాలను చూసావా? తోటలో పూలలా గుబాళిస్తాయి, కోయిలల్లా పాడుతాయి. పాత్రలు వృద్ధ అమ్మా నాన్నలో, నిన్ను మరువలేని ప్రేమికుడో ఎవరో ఏమో కానీ నిన్ను పట్టుకుని వలవల ఏడుస్తాయి, విలవిలలాడతాయి, నిన్ను కౌగిలించుకుంటాయి. నీతో తమ రహస్యాన్ని గుసగుసగా చెబుతాయి. నీ చేతికి పుస్తకం ఇచ్చిన ఇల్లు పుస్తకంలో నీకు ఏం చూపిస్తుందో తెలుసా? నువ్వు మర్చిపోయిన నీ మూలాల్ని, నీ ఊరుని, నీ పెంకుటింటిని, నీ ఊరి వాగుని, పొలాన్ని, ముడతలు పడ్డ దేహంతో, శుష్కించిన కళ్ళతో, రెండు ఎడారులుగా మారిన నీ అమ్మ నాయనలను, నీ ఊరి కరువును, వలసెళ్ళిన ఆకలిని చూపిస్తుంది. పుస్తకం ఏకంగా ఒంటరైన వాళ్ళ ఉనికిని నీ కళ్ళల్లోకి సముద్రాలుగా ఉంపుతుంది. నీ హృదయపు తడి నీకు తెలిసేలా చేస్తుంది. పుస్తకాలను అలా ఒంటరిగా వదిలేయకు. పుస్తకాలకి మానవ స్పర్శ కావాలి. వాలిపోవటానికి మనిషి హృదయం కావాలి. ఎప్పుడైనా పుస్తకాన్ని చదువుతూ చదువుతూ గుండెల మీద వాల్చుకున్నావా? చేసి చూడో సారలా. నీ హృదయం మీద ఒక తోట ఒకటి వెచ్చగా నిదురలేస్తుంది. నీ చెవుల్లో ఒక వీణానాదం మ్రోగుతుంది. పుస్తకం నీ నిదురలో కలగా వస్తుంది. పుస్తకం నీ ప్రేయసిగా మారిపోతుంది. నేను కన్న తల్లి అయిపోయి నీ తల నిమురుతుంది. అందుకే పుస్తకాన్ని అందుకో. చూడు, హృదయానికి హత్తుకోకపోతే, రెండు అరచేతుల మధ్య భద్రంగా ఇమిడ్చుకోకపోతే, నీ కళ్ళలోంచి తనని చూడకపోతే పుస్తకాలు అలుగుతాయి. అలమరలో అనాథలైన, ఒంటరై ఊపిరాడని పుస్తకాలు చచ్చిపోతాయి. నువ్వు పోగొట్టుకున్న పుస్తకం అచ్చం రక్తమాంసాలున్న మనిషి లాంటిది. పుస్తకాలు ఔషధం లాంటివి. నువ్వు మనిషిగా మరణించటాన్ని ఆపుతాయి. పుస్తకాన్ని వదిలేయకు, తప్పిపోనియ్యకు, అనాథ కానియ్యకు. పుస్తకాన్ని అందుకుని హృదయానికి హత్తుకో. ఎడబాయ నీకు. పుస్తకాన్ని అందుకుని హృదయానికి హత్తుకో. ఎడబాయ నీకు. ఇల్లొక పుస్తకం. డాక్టర్ గీతాంజలి గారి కవిత్వం విన్నారు కదా. ఇంత
విన్న తర్వాత పుస్తకాన్ని ప్రేమించకుండా మనం ఎలా ఉండగలం? పుస్తకాన్ని హృదయానికి హత్తుకోకుండా ఎలా ఉండగలం? పుస్తకం మన చేతుల్లో ఉంటే మన ఊరు, మన అమ్మ, నాన్న, ప్రకృతి అంతా మన చేతుల్లో ఉన్నట్టే. పుస్తకాన్ని ప్రేమిద్దాం. పుస్తకాన్ని గౌరవించుదాం. పుస్తకాలను కొని చదువుదాం. ఇల్లొక పుస్తకం. కవిత చాలా బాగుంది కదూ! నాకైతే బాగా నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి మరీ వినిపించండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవితలు వినిపించడానికి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నాకు ప్రోత్సాహంగా, కవికి గౌరవంగా కవిత్వాన్ని విందాము, ప్రేమిద్దాము, పుస్తకాన్ని మరింత ప్రేమిద్దాము. ఇక ఉండనా మరి? మళ్ళీ మరొక మంచి కవితతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజ తాతినేని. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.